స్తోత్రం యేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైన వాక్యాన్ని మీరు చదువుకున్నారా? దేవుడు తన కృప చొప్పున, తన దయ చొప్పున మరి అనుదినము మనం సేవిస్తున్న మన దేవుడు మనలను ప్రేమించి ప్రతి దినము మరి ఈ వాగ్దానాల ద్వారా మనల్ని బలపరుస్తున్నాడు అని నేను నమ్ముతున్నాను. మీరును బలపరచబడుతున్నారని నేను నమ్ముతున్నాను. కనుక ప్రతి ఒక్కరు ఈ వాక్యాలు, ఈ వాగ్దానాలు మీరు నిర్లక్ష్యం చేయొద్దు, అలక్ష్యం చేయొద్దు. మరి శ్రద్ధ కలిగి ప్రార్థనలో ఎక్కిపించాలని, వాక్యాన్ని హృదయపూర్వకంగా పట్టుకోవాలని మీకు తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ అధ్యాయము 30వ వచనం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము కొరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మరి కిందకి వెళ్తే అనేక రకాలైన మనలో ఉన్నవన్నీ కూడా మరి మర్చిపోయి క్షమించమని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కనుక మనము క్షమించబడాలంటే ఇతరులను క్షమించాలి, మనము దీవించబడాలంటే ఇతరులను మనం ప్రేమించేవారిగా ఉండాలి, మనము మరి విమోచించబడాలంటే నీవు దేవునికి దగ్గరగా జీవించాలి, పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదని దేవుని వాగ్దానం. కనుక ప్రతి ఒక్కరూ ఈ వాగ్దానాన్ని బట్టి మనం ఏం చేయాలంటే విమోచన దినం కొరకు మనం ముద్రించబడి ఉన్నాం. అంటే మనం విమోచించబడ్డమే దేవుని చిత్తం. కనుక విమోచించబడ్డానికి పిలువబడ్డాం. కనుక ఒకవేళ విమోచించబడకపోతే మరి మోక్షంలోనికి మనం చేరం. గనక మరి దేవుడు తన కోరుకుంటున్నాడు. కనుక మరి మనం విమోచించబడి, మనం దీవించబడి అనేకులకు వెలుగుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ప్రతి ఒక్కరూ మీరు ధైర్యం తెచ్చుకోండి, ఈ వాగ్దానాలు ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. దేవుడు నిన్ను, ఈ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మీరు ఇస్తున్న వాగ్దానం పరిశుద్ధాత్మను దుఃఖపరచద్దు అంటున్న ప్రభా. అవును తండ్రి, మా యొక్క ఆలోచనలు, మా యొక్క తలంపులు, మా యొక్క క్రియలు నాయన పరిశుద్ధాత్మను దుఃఖపరచుతూ ఉండొచ్చు. మమ్మల్ని దయతో క్షమించండి. మేము అనేక మందిని క్షమించేవారుగా మమ్మల్ని చేయమని, మమ్మల్ని విమోచించమని, మా ద్వారా అనేక మంది విమోచించబడడానికి కారణం ఉన్నట్లు మా జీవితాలను వెలిగించమని ప్రార్థిస్తున్నాను. సమయంలో తండ్రి, మేము విమోచించబడినట్లు మమ్మల్ని అందరినీ ముద్రించమని, వాగ్దానం ద్వారా మమ్మల్ని అందరినీ దీవించమని, ముద్రించమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి, సమయంలో రోగులు ఎవరైనా ఉంటే ప్రభా, మీరు వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నారు, వారిని విడిపించమని ప్రార్థిస్తున్నారు. నలిగిపోతున్నారు ప్రభా, అనేక రకాలైన శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధులు మధ్యలో వెళ్తుండగా ప్రతి ఒక్కరిని మీరు విడిపించండి, విమోచించమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి, సంఘాలు, సేవకులు ఉన్నారు ప్రభా, ప్రతి ఒక్కరికి నీ కాపుదల ఉంచమని ప్రార్థిస్తున్నాను. నన్ను సువార్తకు ఎటువంటి ఆటంకాలు లేకుండా మార్గాన్ని సరళం చేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభా, సేవకుల చుట్టూ నీ రక్షణ కంచి ఉంచమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి, ఉదయకాల సమయంలో మేము ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలు మీరు వింటున్నారు, మీ పాద సన్నిధికి చేర్చుకుంటారని నమ్ముతున్నాం. ప్రతి ఒక్కరు మా కోసం ప్రార్థన చేస్తే బాగుండని అవసరతలు కోరుతున్న ప్రతి ఒక్కరి అవసరతలు మీరు క్రీస్తునామములో తొలగించమని. అలాగే తండ్రి నాయన, స్కూల్స్ రీఓపెన్ కాబోతుండే బిడ్డలందరికీ నేను చదువుకోవడానికి వెళ్ళుచుండగా బిడ్డలకు తోడేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి, కరోనా వైరస్ మరలా విజృంభిస్తుండగా నేను ఆ వైరస్ని మీరు బంధించమని ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తును బంధించమని, నన్ను ప్రజలందరినీ కాపాడమని, మా భారతదేశానికి రక్షణ కాపుదల దయచేయమని ప్రార్థిస్తూ, సరిహద్దుల్లో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తూ, అది ఇశ్రాయేల్ దేశాన్ని కూడా మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాము. తండ్రి, ఈ దినం ఎవరిది మ్యారేజ్ అయినా, బర్త్డే అని బిడ్డ క్రీస్తు నామములో మీరు దీవిస్తున్నాం ప్రభా. మీరు దీవించమని, సంవత్సరం అంతా ఈ దయకిరీడం ఉంచమని ప్రార్థిస్తూ, ఈ దినం నీ బిడ్డలు చేయు ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో, రాకపోకల్లో సమస్తంలో మీరే తోడైండి మాయం పొందమని క్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మా అందరినీ బలపరచాలని నమ్ముతున్నాను. దేవుడు దీవించాలని ప్రతి ఒక్కరూ కోరుకోండి. దేవునికి దగ్గరగా జీవించడానికి ప్రయత్నించండి. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.